लगातार प्रति सप्ताह 2 घंटे समर्पित करूंगा मैं कूड़ा नहीं फैलाऊंगा और न ही दूसरों को कूड़ा फैलाने दूंगा। Government of India, which was not only free, but also clean and developed. To serve Mother India, by keeping the country neat and clean. I will devote 100 hours per year. That is 2 hours per week. To I will neither litter, not let others litter. I will instead the quest for cleanliness that appear clean also because their citizens don't indulge in littering nor do they allow it to happen. With this firm belief I will propagate this message I will encourage 100 other persons to take this pledge which I am taking today. I will endeavor to make them devote their 100 hours for cleaning. Will help in making my country clean. Jai Hind.
Senior Statistical Officer from National Sample Survey Office, Nizamabad. We are here to promote our Swachhta Hi Seva program from initiative of from Government of India. Now we are very well known about diseases like dengue, malaria, chikungunya, and typhoid. We are facing lots of other diseases spreading from litters and unhygienic foods and stagnated water like this. So we have to clean our houses and surroundings to prevent this type of diseases. So we are promoting this campaign Swachhta Hi Seva for at least in a year, at least 100 hours we have to do cleanliness and hygiene type of works for our office, our surroundings, and as well as our houses. So we can prevent this type of diseases and at least avoid some cases to minimize these cases. So we have to promote this campaign as a part of Swachh Bharat Abhiyan. So now we are spreading a message to at least 100 hours we have to work for cleanliness and hygiene. So thank you and dhanyawad. Jai Hind. స్వచ్ఛత ఈ సేవలో భాగంగా సార్ వాళ్ళు మొత్తం వాళ్ళ రీజనల్ స్టాటిస్టికల్ ఆఫీసు వాళ్ళ నుంచి రీజనల్ సీనియర్ సారు చెప్పిన దాన్ని బట్టి మొత్తం వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ మొత్తం ఈ స్వచ్ఛ భారత్ నుంచి ఇప్పుడు ఈ సేవ వరకు వచ్చింది. ఇది మా మున్సిపల్ నుంచి కూడా మేము అన్ని వెహికల్స్ కానీ ఏ దానికి సెగ్రిగేషన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము ఇంటింటికి వెళ్ళి అన్ని వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాము. ఆ వెహికల్స్ ద్వారా ఎక్కడ కూడా కచరపడకుండా ఈ జీవీపీ పాయింట్స్ అని ఉండకుండా చూస్తున్నాము. అవి చూడకుండా మొత్తం క్లీన్ చేసేసి అవి లేకుండా పాయింట్స్ లేకుండా చేసి ఎవరికి కూడా ఏ అనారోగ్యం పడకుండా అని కాపాడుకుంటూ మేము నిజామాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా కమిషనర్ సార్ మరియు మన మేయర్ మేడం వీళ్ళ అందరి వాళ్ళ ప్రోద్బలంతో మేము నిజామాబాద్లో మేము స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ డివిజన్ వైజ్గా మేము అన్ని సర్కిల్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఆఫీసర్, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మేము మా మున్సిపల్ కార్పొరేషన్ వారి సహాయంతో మేము ఇక్కడ ఈ మినీ ట్యాంక్ బండ్ రఘునాథ్ ఆలయం దగ్గర స్వచ్ఛతా హి సేవ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది భారతదేశం యొక్క ప్రోగ్రాం అండి. ఇది ఈసారి దీని యొక్క థీము స్వభావ స్వచ్ఛత మరియు సంస్కార స్వచ్ఛత. అంటే స్వభావ స్వచ్ఛత అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, స్వభావం వల్ల అలా ఉంటుందంటారు కదా, ఆ విధంగా నేచురల్గా వచ్చేటట్టు చేయాలి. పిల్లల నుంచి వస్తే ఇది కార్యక్రమం మన నీట్నెస్ పెరుగుతుంది కాబట్టి స్వభావ స్వచ్ఛత అంటే బై బర్త్ బై నేచర్ వచ్చేటట్టు అది ఒక స్లోగన్ ఉంది. తర్వాత సంస్కార స్వచ్ఛత అంటే సంస్కారాలు ఉంటాయి అంటారు కదా, ఆ విధంగా చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో మా దేశంలో ఉన్నటువంటి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద ఆర్ఓలు, రీజనల్ ఆఫీసెస్, ఎస్ఆర్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాయి. ఇది ఈ నెల 14వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మహాత్మా గాంధీ గారు జన్మదినం వరకు జరుగుతుంది. టోటల్ దేశంలో ఎలా అంటే మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రమే కాదు, అదేవిధంగా స్వచ్ఛత కూడా ఉండాలని వారు పోరారు. ఆ రోజుల్లో వాళ్ళ కళలు నిజం చేయడానికి మన మాననీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 2014లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది 10th ఇయర్, చాలా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికోసం భారత ప్రభుత్వం కూడా ఈ 2020-21 నుంచి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి 1,40,000 కోట్లు కేటాయించింది. సో ప్రతి దగ్గర కూడా జరగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో స్వచ్ఛత లేనందుకే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు సరిగా. దేశంలో ఎక్కడ పడితే చెత్త వేసేస్తారు. పెద్దవాళ్ళు కూడా అంతే. వాడు మనకు తెలుసు కదా, డాన్లో ఒక పాట ఉంది, ఓ కైకే పాను బనరస్ వాళ్ళని. ఆ పాట పాడుకుంటూ చెప్పిన ఆయనకుండా తుక్కుతూ అని ఉంచుకుంటూ వెళ్ళిపోతుంటారు పెద్దవాళ్ళు కూడా. చిన్నవాళ్ళకు కూడా సరి అయిన శిక్షణ లేదు. వాళ్ళు కూడా తిన్న తర్వాత చేతులు కడుక్కోవడము, తర్వాత బాత్రూమ్లు కడుక్కోవడం ఇలాంటివి లేని వాళ్ళకి ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఈ డబ్బులు కూడా మనందరూ కూడా నేర్చుకుంటే ఈ డబ్బులు మిగిల్చుకొని వేరే సైడ్ మనం డైవర్ట్ చేయొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి మనకి. అదేవిధంగా దీంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏదైతే మనం చెత్త నేరుకొస్తామో దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి మనం.
దానికి ఒక పగడ్బందీగా ఎట్లా ట్రీట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ కూడా ఎట్లా తీసుకోవాలి, రకరకాలుగా ఎన్నో ఉన్నాయి దీంట్లో. అలాగే చెత్తను మన ఇంట్లో 2 రకాల చెత్తలు వస్తుంటాయి, సాలిడ్ అండ్ లిక్విడ్. దానికి కూడా మున్సిపల్ వాళ్ళు సపరేట్గా బాక్సెస్ పెట్టేసి 2 కలపకుండా మిక్స్ చేయకుండా హైజీన్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఈ హైజీన్ ఉండడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది అందరిది. రకరకాల వ్యాధులు వస్తున్నాయి, సగం రోగాలన్నీ కూడా ఈ చెత్త చెదరం వల్ల వచ్చేస్తాయి. కాబట్టి మనం చుట్టుపక్కల కూడా నీట్గా పెట్టుకోవాలి. దీనికి అత్యంత మనం ఎలా అయితే భోజనం చేస్తామో అత్యంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి హెల్త్కి కూడా, అది ఈ శానిటేషన్కి హైజీన్కి కూడా. అప్పుడే కూడా మన మెడికల్ ఖర్చులు తప్పుతాయి. తర్వాత దీని యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము, నేను చెత్త వేయించను కూడా ముఖ్య ఉద్దేశం అది. అంటే నేను అందరు చెప్పేసి నీ పని చేస్తే కాదు అట్లా. కాబట్టి నేను చెత్త వేయను, ఇతరుల నుంచి కూడా చెత్త వేయకుండా చూస్తాను. తర్వాత నేను, నా కుటుంబము, తర్వాత నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా లొకాలిటీసు అందరూ కూడా, తర్వాత నా రాష్ట్రము, దేశం కూడా నేను క్లీన్గా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సంవత్సరానికి కనీసం 100 గంటలు సమయం ఇస్తాను నేను ఈ స్వచ్ఛత కోసం. దేశంలో ఇప్పుడు ఏంటంటే చూడండి మీరు, అంటే వారానికి 2 గంటలు అవుతుంది అంతే. సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు. మరొక సినిమా చూసినా కూడా 3 అవర్స్ అయిపోతుంది. అలాంటిది వారానికి 2 గంటలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసింది. అంటే 2 గంటలు కేటాయించి ప్రతి ఒక్కరికి కూడా దీని అవేర్నెస్ తీసుకొచ్చి దీనికోసం అందరం కూడా పాటుపడితే రేపు భారతదేశం మొత్తం కూడా స్వచ్ఛతో నిండి. ఇప్పుడు ఫారిన్లు చూడండి, కఠినమైన వాళ్ళ దగ్గర అవి చర్యలు ఉంటాయి. మన దగ్గర చేస్తే అందరూ డెమోక్రటిక్ కంట్రీ అనేసి ఒప్పుకోరు దాన్ని. కాబట్టి స్వతహాగా పబ్లిక్లో చేంజ్ తీసుకొచ్చి చేయడానికి భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో మనందరం కూడా పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేయాలి. అలాగే మీడియా వాళ్ళు కూడా తమ వంతు కృషిగా ప్రజల్లో అవగాహన చేయడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిజామాబాద్ మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి చాలా ధన్యవాదములు. అదేవిధంగా ఈరోజు సెలవైనా కూడా మన ఏఈ గారు, గౌడ్ గారు పొద్దున్నే వచ్చేసి మాతో ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు.